హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగానే ఉన్నాను. చాలా కాలం అయిపోయిందండి, ఒక మంచి వీడియో కూడా పెట్టట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో మీకు ఇప్పుడైతే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. యాడ్సెన్స్ పిన్ వచ్చిందండి. అలాగని ఓ హ్యాపీగానూ లేదు, విచారంగానూ లేదు. ఏంటంటే 2023లోనే ఒక ఛానల్ పోయిందని చెప్పాను కదండి. అప్పుడు కూడా గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది, అన్నీ చేశాను. మరి తర్వాత ఏమైందో అర్థం కాలేదు నాకు. ఏదో పొరపాటు జరిగింది, అది పోయిందన్నమాట అండి. ఇప్పుడేమో మళ్ళీ వచ్చింది. 1వ తారీఖునే వచ్చిందండి. 1వ తారీఖునే వచ్చింది. కానీ దాన్ని నేను ఇంకా పిన్ను ఎంటర్ చేయలేదు. ఈరోజే ఎంటర్ చేస్తున్నాను అన్నమాట. వచ్చింది 3 వారాలు అయిపోయింది, కానీ నాకు కొంచెం హెల్త్ బాగుండలేదు, పన్ను నొప్పి. అది పన్ను తీయించితే బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది, దానివల్ల ప్రాబ్లం అయిందండి. అది తగ్గటానికి చాలా చాలా కష్టమైంది. డయాబెటీస్ ఉంది కదండి, దానివల్ల అన్నమాట. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్ద వయసులో వస్తే తొందరగా తగ్గవు అన్నమాట. ఇంకా నా కూరగాయలు మొక్కలు కూడా పాడైపోయినాయి, బాగా ఎక్కువగా పట్టించుకోలేకపోయాను అనారోగ్యం వల్ల. ఇక బాగానే ఇప్పుడు కొన్ని మొక్కలు నాకు డిసెంబర్ నెలలో వేసానండి. అవి ఇప్పుడు పూతకు వస్తున్నాయి. ఆ మొక్కలన్నీ తీసేస్తూ ఉంటానండి, ఎందుకంటే ఈ టబ్బుల్లో వేసే మొక్కలు ఎక్కువగా బలంగా ఉండవు. కాపు అయిపోగానే మొక్కలు కూడా వాడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ మట్టి తీసేసి ఫ్రెష్ మట్టి వేసుకొని వాటికి పోషకాలు ఇస్తూ మళ్ళీ కొత్త మొక్కలు వేసుకుంటూ ఉంటే వంగ మొక్కలు అయితే 2-3 సంవత్సరాలైనా కాస్తూనే ఉంటాయండి. పర్వాలేదు. వంగ మొక్కలు ప్రతిదానికి మనం వంకాయలు వాడుతూ ఉంటాం కదండి. వంకాయలు అయితే కూర లేదనమాట. మరి కూరలకు అన్నిటికీ కూడా బాగుంటాయి. కొంచెం వంగ మొక్కలు ఎక్కువగా వేసాను. బెండగింజలు కూడా వేసాను, అవి కూడా ఇంకా మొక్కలు రావాలి. ముందు వేసిన మొక్కలు కొంచెం కాపుకొచ్చినాయండి. కొద్ది కొద్దిగా కాస్తున్నాయి. ఒక 1/4 కేజీ కాస్తే సరిపోతుంది కదండి. ఇద్దరు ఉన్న ఇంట్లో కొంచెం కూరకి సరిపోతుంది అనమాట. లేదా 4 చిక్కుడుకాయలు, లేకపోతే 1-2 బెండకాయలు, దొండకాయలు ఇలాంటివన్నీ కూడా కలిపేసి కూడా కూరలు వండుకోవచ్చు అనమాట. వంగ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. అలాగే నెమ్మదిగా చూస్తున్నాను. పూల మొక్కలు, చామంతి మొక్కలు అన్నీ కూడా బాగున్నాయి. మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఈ పిన్ను గురించి చెప్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. మీరందరూ కూడా చూడండి. మీ అందరి ఆదరాభిమానాల వల్ల నేను కొంచెం ఇలా ఎదగలిగాను. లేకపోతే నాకు మానిటైజేషన్ ఏంటండి, నేను అసలు సరిగ్గా చేయట్లేదు. మరి హెల్త్ రీత్యా కూడా అంటే వీడియోలు చేయాలంటే కొంచెం టాలెంట్ ఉండాలండి. ఎందుకంటే మంచి వంట వండుదామా అంటే అందరికీ వంటలు నన్ను మించి చాలామంది చాలా రకాలు కొత్త మోడల్స్లో వంటలు చేస్తున్నారు. ఇంకా నా వంటలైతే అందరికీ నచ్చవేమో, అందుకని నేను వంటలు కూడా పెట్టట్లేదు. ఇక గార్డెనింగ్ అంటారా, ఇది నాకు ప్రాణం అండి. ఒంట్లో బాగుండకపోయినా కానీ నా మొక్కలను మాత్రం చూసుకోకుండా ఉండలేను. పిల్లల కంటే ఎక్కువగా ఈ మొక్కల్ని పెంచుకుంటూ ఉంటానన్నమాట. చాలా అనారోగ్యంగా ఉన్నా కూడా, ఎంత బాగుండకపోయినా, మెట్లెక్కి పైకి వెళ్ళలేకపోయినా నెమ్మదిగా అలా ఓర్చుకుంటూ వెళ్ళిపోతాను. వెళ్ళి ఆ మొక్కలకి నీళ్ళు అవి పోస్తూ ఉంటానండి. మరి గంగవావిలాకు అంటారు దీన్ని, చూడండి. ఇది కూడా పప్పులో వేసుకోవచ్చు. మనకి మెడిసినల్ ప్లాంట్స్ కూడా అనేక రకాలుగా మనం పెంచుకోవచ్చండి. మన పెరట్లోని మొక్కలే మనకి మందులుగా కూడా ఉపయోగపడతాయి. అలాగే గుంటగలగరాకు బోల్డ్ అంత పెరిగిపోతుందండి మాకు. అది మరి జుట్టుకి మంచిది. ఈ మధ్య నా జుట్టు చాలా ఎక్కువగా రాలిపోతుందండి. మెడిసిన్స్ ఎక్కువగా వేసుకున్నాను. యాంటీబయాటిక్ తప్పదు కదండి. మరి ఇన్ఫెక్షన్స్ ఏ వచ్చినా సరే
యాంటీబయాటిక్ వాడాల్సిందే. అందువల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుందన్నమాట, ఎక్కువ మందులు వాడటం వల్ల. బ్లర్ వచ్చేసింది ఇక్కడ. ఇంకా ఇది కూడా మెడిసినల్ ప్లాంటేనండి, దీని పేరు గుర్తు రావట్లేదు, తర్వాత చెప్తాను మీకు. ఇంకా ఈ మొక్కలన్నీ కూడా ఇలా పెంచుకుంటున్నానండి. మళ్ళీ నా పూల మొక్కలు కూడా మీకు చూపిస్తాను. మీరందరూ కూడా నన్ను ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరి ఆదరాభిమానాలు లేకపోతే నేను ఎవరినో నాకే తెలీదు. కొంచెం పెద్దవారిని, అంటే నా వయసు వాళ్ళు ఏదో ఒకటి ఇలా చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా ఆదరించండి. ఎందుకంటే మరి యూత్ లాగా ఒక పాటలు పాడలేరు, డ్యాన్సులు వేయలేరు, ఇంకా రకరకాల విన్యాసాలు అయితే చేయలేరు పెద్దవాళ్ళు. కొంచెం మీతో కలిసిపోవటం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. నేననే కాదండి, అందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళని ఆదరించండి. కొంచెం వెలుగులోకి వచ్చేలాగా మీరు అందరూ చేయగలరు. అలాంటివి చేస్తే మేము కూడా మీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటామన్నమాట. ఇంకా మాకు ఫీలింగ్ అనేది ఉండదు. మమ్మల్ని కూడా ఎంతమంది ఆదరిస్తున్నారా, మాకు కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా, మాకు కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా అని సంతోషంతో కొంతకాలం అలా నెట్టుకొచ్చేయచ్చు అనమాట. చాలా హ్యాపీగా కాలం గడిచిపోతుంది. ఇంకా బట్టలు కూడా వ్యాపారం చేస్తున్నాను కదండి. అలా బాగుండకపోయినా క్రిస్టమస్ సంక్రాంతి నెల పూర్తిగా కూడా ఇంటి దగ్గరే బట్టలు అమ్మాల్సి వచ్చింది. వీడియోలు అయితే పెట్టలేదండి. ఆన్లైన్లో 2-3 వీడియోలు చేశాను. నాకు ఎందుకో పెద్దగా ఎంకరేజ్మెంట్ కనిపించలేదు, ఎవరు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.